గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రపంచ సైకిల్ డే అన్నమాట. ఇట్ మీన్స్ ప్రపంచ సైకిల్ దినోత్సవం. ముందు కాలంలో ఫస్ట్ మనకు బైక్స్ రాకముందు, కార్స్ రాకముందు ఎక్కువ సైకిలే వాడేవాళ్ళు. అండ్ 1980s 1990s ఎక్కువ సైకిల్ ఎక్కువ నడిచిందని చెప్పుకోవాలి. 1970s ఇలాంటి టైంలో కూడా సైకిల్ మనకు చాలా ఉపయోగం అనమాట. ఇప్పుడు అంటే బండ్లు కారు వచ్చి అందరూ బండ్లు కార్లు తిరుగుతున్నారు, కానీ ఎందుకు బండ్లు కార్లు లేని టైంలో సైకిల్ మీద చాలా లాంగ్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సైకిల్ మీద ట్రావెలింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైక్ తీసిన కాలంలో కూడా సైక్లింగ్ చేయడం వల్ల మన బాడీ కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి. అండ్ చాలా మ్యాక్సిమం చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. మనం తొక్కుతుంటాం కాబట్టి మన తోళ్ళ దగ్గర ఉన్న కంట్రోల్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, అండ్ అక్కడ ఉన్న కొవ్వు పోవడం కానీ, మన స్టమక్ దగ్గర ఉన్న కొవ్వు పోవడం కానీ, మనం తొక్కుతూ ఉంటాం కాబట్టి మన బాడీ రిలాక్సేషన్ అవ్వడం కానీ, మనం బ్రెయిన్ ఫ్రీ అవ్వడం కానీ, మనం నడిస్తే ఎంత ఫ్రీగా ఉంటుందో మన సైకిల్ తొక్కితే కూడా అంత ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇప్పుడంటే లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడ్డారు కాబట్టి జనాలు అవన్నీ చేయలేకపోతున్నారు. అంత ముందు కాలం చూసుకుంటే అంత బాగుండేవాళ్ళు, ఎందుకంటే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే ఆరోగ్యం తక్కువైంది, చేయట్లేదు కాబట్టి ఫస్ట్ సుఖానికి అలవాటు పడి లగ్జరీ లైఫ్ అలవాటు పడిపోతున్నారు కాబట్టి అది వేరే టాపిక్. సో మీరు ఎంతమందికి సైకిల్ అంటే ఇంట్రెస్ట్ అండ్ సైకిల్ వేసుకుని ఇక్కడ కష్టం కామెంట్ సెక్షన్ చెప్పమని మర్చిపోమాకండి. ఇప్పుడు సైకిల్ వాడేవాళ్ళు కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడు సైకిల్ అంటే ఇష్టం, కాకపోతే మనకి వాకింగ్ ఈజ్ బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు సైకిల్ తొక్కే తీరు లేదు, ఫ్రీ లేదు, ఇప్పుడు అంత టైము లేదు. సో నడుపుతుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. వాకింగ్ ఈజ్ నాకు గుడ్ అని నాకు ఇష్టం. సో మీ ఫేవరెట్ ఏంటి, వాకింగ్గా, సైకిలింగ్గా, కార్లా, బైక్లా? ఏదో చెప్పండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ సో మచ్.